ప్రైజ్ ద లార్డ్ ప్రియులరా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనలో కొంతమంది, అందరూ కాదు, 99% అనుకోవచ్చు, చాలామంది ఏం చేస్తుంటామంటే ప్రేయర్ చేస్తుంటాం. ప్రేయర్ అనేది ఒక వింగే. తర్వాత ఇంకో వింగ్ దేవుడు మనల్ని చెప్పిన మనకి ఏదైతే పని అప్పగించాడో ఆ పని చేయడము ఇంకో వింగ్ అన్నాడు, ఇంకో రెక్క. సో మనము నేను గమనించినంత వరకు నా జీవితంలో ఇంకా ఇతరుల జీవితంలో చూసినప్పుడు నేను దేవుడు చెప్పిన పని చేయకుండా ప్రేయర్ మాత్రమే చేస్తున్నాను. ఈ ప్రేయర్ చేయడము, ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయడము, స్పిరిచువల్ వార్ఫేర్ ప్రేయర్స్ చేయడము, అనవసరమైన ప్రార్థనలు అంటే దురాత్మలను అంటే పవర్స్ తోటి ఫైట్ చేయడం, అలాంటివి కూడా కొంతమంది చేస్తుంటారు. స్పిరిచువల్ వార్ఫేర్లోకి ఎంటర్ కావద్దు చాలా మటుకు. సో ఓన్లీ ప్రేయర్, డిపెండింగ్ ఆన్ ప్రేయర్. మనకేదో ప్రాబ్లం ఉంటే, దాన్ని అనారోగ్యం ఏదో ఉంటే నువ్వే తీసేదేవా, ఈ పని కావాలంటే నువ్వే తీసే. ప్రేయర్ 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 24/7 ప్రేయరే ఉంటుంది. అది వెక్స్ అయిపోతాం మనం. యాక్చువల్గా దేవుడు ఏం కోరుతున్నాడంటే, నువ్వు ఫస్ట్ పని చెయ్యి, తర్వాత నేను అవన్నీ నేనే తీసేస్తాను. అంటే మనం ఏది గుర్తించమంటే ఇవి దేవుడే అలౌ చేస్తున్నాడని. మనం ఎలా ఆలోచిస్తుంటామంటే, ముందు ఇవి తీసే తర్వాత నీ పని చేస్తాం. సో ఇక్కడ కాంట్రాక్ట్ ఇదైపోయి మనం ఏమైపోతామంటే ఇంకా దేవుని మీద కూడా విసుకొచ్చేస్తుంది. కొన్ని రోజులకు ఆ ప్రేయర్స్ చేసి అన్ని రోజులు చేయలేం కదా, ఒక 6 years 7 years కూడా చేసే వాళ్ళు ఉంటారు. చేసి విసిగిపోయి ఇంకా దేవుడు విడిచిపెడతాడు, మనం కూడా విడిచిపెడతాం. సో ఇది అంతా ఎలా ఉంటుందంటే, సాతాను ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్లోకి మనకు తీసుకెళ్తాడు. అంటే ఏంటి, మనల్ని ఆ పని చేయనీయడు. ఆ పని చేయనీయకుండా మనల్ని గోల్ తిప్పుతూ ఉంటాడు అన్నాడు. వెన్ వీ డూ దట్ వర్క్, దేవుడు ఏది పని చేసే వెంటనే మనకు డోర్స్ ఓపెన్ అవుతాయి. వెంటనే అంటే మరీ వెంటనే కాదు, ఒక 2-3 months అన్న తీసుకుంటాడు టైం దేవుడు. సో అంటే నీ మనసు పడాలి దాని మీద. చెప్పినా చెప్పకుండా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, ఓకే నమ్మొచ్చు ఇప్పుడు నుంచి అనేసి హీ విల్ రిమూవ్ ద బ్యారియర్స్. చూడండి, అవి కలగజేసేవాడు కూడా దేవుడే. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఏదో పని చేయమంటున్నాడో, ప్రార్థన సరిపోదు ప్రియులారా. ప్రార్థనకు పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నీలో భయం ఉంది అనుకోండి, భయం ఎలా పోతుంది, ప్రార్థనలో పోదు. నువ్వు పోయి నిలబడితే దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. దావీదు కూడా గొలియాతు ముందు నిలబడాలి. ప్రార్థన చేసుకుంటూ టెంట్లో కూర్చుంటే ఆ పని అవుతుండేనా? కాదు. కాబట్టి వెన్ వి స్టెప్ ఇన్ ద ఫీల్డ్, యోర్దాను నది ఎప్పుడు ఆగిపోయింది, వాళ్ళు ఎప్పుడైతే కాళ్ళు పెట్టారో అప్పుడే ఆగిపోయింది. కాబట్టి పని చేద్దాము, దేవుని కృపను పొందుకుందాము. ఆమేన్.